నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వీళ్ళు జై నాన్న పిన్ని జనార్దన్ కల్పన. జనార్దన్ గారు వ్యాపారంలో రిటైర్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. కల్పన గారు జైని కనకపోయినా జైని కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సవతి తల్లిని చెప్తోందా? ఇక వీళ్ళు జై మేనత్త చంద్రిక, మేనమావ ప్రసాద్, మరదలు స్వప్న. వీరికంటూ వేరే ఇల్లు లేదు. జై ఇంట్లోనే ఉంటారు. అంటే అంతా కలిసి ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా ఉంటున్నారన్నమాట. ఇది అందర్నీ పైకి పిలిచి తిడుతోందా, పొగుడుతోందా? వీళ్ళ అమ్మాయి స్వప్న మా అమ్మాయి నిత్యతో మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పోటీపడి ఓడిపోయింది. చిన్నప్పట్నుంచి జైతో కలిసి పెరిగి కూడా జైని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోలేదో నాకు తెలీదు. ఇంటా బయట తన కూతురి గెలిచిందని చెప్తుందా? మేబీ మేనరికం అని వద్దనుకున్నారేమో. ఎనీహౌ, రేపు వీళ్ల మధ్యకే మా నిత్య వెళ్తోంది. ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. వెల్కమ్ టు నిత్య అండ్ జై. అందర్నీ పిలిచి నన్ను పిలవదేంటి? మరి కోర్లో కరివేపాకులా, ఆటలో అరటిపండులా, క్రికెట్లో ఎక్స్ట్రా ప్లేయర్లా అయిపోయాను. కరెక్ట్ గా అనుకున్నావు. నీకు వినిపించిందా? అదేమిటో ఈ మధ్య అలా వినపడిపోతున్నాయి. మా అమ్మాయి ఎలా ఉంది? అల్లుడెలా ఉన్నాడు? ఈ పెళ్లి జరిగితే చనిపోయేది ఎవరో కాదమ్మా, మీరే. ఈ జంట ఎలా ఉంది? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదూ? నిత్య మై వన్ అండ్ ఓన్లీ డాటర్. నా వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు, నా భవిష్యత్తు, నా ప్రాణం, నా ఏంజెల్. జై నాకు నచ్చిన బిజినెస్ మ్యాన్. బిజినెస్లో నాకంటే ఒక్క స్టెప్పే తక్కువ, నేను ఒక నెంబర్ ఎక్కువ. రేపు ఈ జంటకే అంగరంగ వైభవంగా పెళ్లి చేయబోతున్నాను. ఆకాశం అంత పందిరి, భూమి అంత అరుగు వేసి, కని విని ఎరుగనంతగా జరగబోయే ఈ కళ్యాణ వైభోగానికి మీ అందరూ ఆహ్వానితులే. మీ ఆశీస్సులు కావాలి. ఇప్పుడు జై మాట్లాడతాడు. ఫస్ట్ నితిన్ మాట్లాడివ్వండి ఆంటీ. ఆ తర్వాత నీకు ఛాన్స్ ఉండదేమో. నిత్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు. తను ఈ ఫంక్షన్కి ముగింపు పలకొచ్చు కూడా. నో ప్రాబ్లం ఆంటీ, లేడీస్ ఫస్ట్. యూ లాస్ట్ యువర్ చాయిస్ జై. నిత్య,
స్పీక్ సమ్ వర్డ్స్. నువ్వు చెప్పాలనుకునేది ధైర్యంగా చెప్పే, గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇప్పుడు ఉంటుంది చూడు మీ బాస్కి. ఏంట్రా టెన్షన్ అక్కడుంటే చెమటలు ఇక్కడ పడుతున్నాయి? దీనికి కూడా శాలరీ ఇస్తున్నాడా మీ బాస్? నాకు ఈ ఊరు తెలీదు, ఈ జనం తెలీదు. నా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాకు మా మామే పరిచయం చేసింది. తనకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా కోసం తన ప్రాణమైనా ఇస్తుంది. నాకంటే ఏది ఎక్కువ కాదు తనకి. నేనంటే అంత ప్రేమ ఉన్న మా మామ్కి నేను తిరిగి ఏమివ్వగలను? ఏదిచ్చినా తక్కువే అవుతుంది. అందుకే తన మాటని నేనెప్పుడు కాదనను. మా మామ్కి నేనంటే ప్రాణం. నాకు నాకు జై అంటే ప్రాణం. మామ్ నా కోసం ఏరి కోరి సెలెక్ట్ చేసిన జైని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మా మామ్ చెప్పినట్టు అతి త్వరలో మా పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఆ కళ్యాణ వైభోగానికి మీరందరూ రావాలి. మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏమిటి టెన్షన్ అక్కడుంటే చెమటలు ఇక్కడ పడుతున్నాయి? నీకు ఈ పని అప్పచెప్పిందా మీ అక్క? మైక్ ఇస్తారా ఆంటీ? కాల్ మీ జై. మా ఆంటీ ఏది మొదలుపెట్టినా మళ్ళీ మిస్ అయిందిరా. అది ఎక్కడ పోతుందా? ఎట్లకెళ్ళి హైదరాబాదే వస్తుంది, అక్కడ చూసుకుందాం. పదండ్రా.
ఏంటక్క ఇలా జరిగింది? నిత్య మనకు ఫేవర్గా మాట్లాడుతుందనుకుంటే మళ్ళీ వాణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎక్కడ మిస్టేక్ జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదురా. మార్నింగ్ హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి జాతకాలు చెప్పే వరకు ప్రతిదీ ప్లాన్ ప్రకారం మనకు అనుకూలంగానే జరిగింది. ఎవ్రీ మూమెంట్ జైని డిప్రెస్ చేస్తూ వచ్చాను. నువ్వు కరెక్ట్గానే చేసావక్క. నిత్య కూడా నమ్మినట్లే కనిపించింది. అంతా ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి లాస్ట్ మినిట్లో ప్లేట్ ఫిరాయించింది. ఈ మధ్యలోనే ఏదో జరిగింది. ప్లాన్ అంత టైట్గా ఉన్నా ప్రాబ్లం ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. లేదు రిషి, ఎక్కడో చిన్న గ్యాప్ వదిలేశాను. ఆ స్పేస్ నేను ఆక్యుపై చేశాను. ఎస్ ఆంటీ, మీరంటే నాకు గర్వం, మీరంటే గౌరవం, మీరంటే అద్భుతం, ఆనందం, ఆశ్చర్యం. కానీ ఇప్పుడు అవేవీ లేవు. వాటి స్థానంలో ఏమున్నాయో చెప్తుంటే మీకు కోపం వస్తుంది. ఈ సోదంతా ఎందుకు? ముందు ఏం చేసావో అది చెప్పు. మీ స్పేస్ని నేను ఎలా వాడుకున్నానో అది చెప్పకుండా ఎలా ఉంటాను? ఆంటీ, మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, కానీ ఓ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మీకంటే ఒక నెంబర్ తక్కువైనా నేను బిజినెస్ మ్యాన్నే. మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే థింక్ చేస్తాను. అది మర్చిపోయారు మీరు. సో వాట్ అబౌట్ యువర్ డెసిషన్ నిత్య? నాకు నువ్వు కావాలి, మా అమ్మ కావాలి. ఇద్దరిలో ఎవరు కావాలి అని అంటే ఐఎమ్ సారీ, మా అమ్మే కావాలి. నా కోసం మా అమ్మ చనిపోతే నేను హ్యాపీగా ఉండలేను. మీ అమ్మ చనిపోదని చెప్తే ఏమంటున్నావు జై? చారీ, పద. చెప్పండి పంతులు గారు, ఈరోజు మీ ఆదాయం ఎంత? 1,00,000 రూపాయలు సార్. 1 lakh తీసుకొని మీరు అబద్ధం చెప్పారు. నేను 2 lakhs ఇస్తాను. నిజం చెప్పండి. అయ్యా అది చారీ, అది ఇదిగో 2 లక్షలు. నిజమేనమ్మా, మీ అమ్మ చనిపోతుందని చెప్పమంటే చెప్పా, డబ్బులిచ్చి చెప్పమంటే చెప్పానమ్మా. అంతేకాదమ్మా, ఉదయం నుంచి జరిగినవన్నీ మీ అమ్మ కావాలనే చేయించారు. మీ పెళ్లి ఎలాగైనా ఆపాలని ఆవిడే చేయించారు. ఇక చాలు, మేడం గారికి మొత్తం అర్థమైంది. మీరు వెళ్ళొచ్చు, అలాగే. వెళ్ళండి. జరిగింది అది. మీరు 1 lakh ఇచ్చిన పంతులకి నేను 2 lakhs ఇచ్చాను. నిజాన్ని నిత్యకి తెలియజేశాను. రిజల్ట్ నాకు అనుకూలంగా వచ్చింది. సో యుద్ధం ఇంతటితో ఆపేస్తారనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ కన్ఫర్మ్గా చెప్పగలను, నాతో ఎన్ని రోజులు యుద్ధం చేసినా మీరు ఓడిపోతారు. మీరు నన్ను ఇంకోలా గెలవచ్చు. నేను మీ అల్లు నవ్వటం మీ గెలుపు. నన్ను నెంబర్ 1గా చూడ్డం మీ గెలుపు. నన్నెందుకు వద్దంటున్నారో కారణం చెప్పి గెలవండి. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా గెలుపు మీ గెలుపు అవుతుందే తప్ప నా ఓటమి మీకు గెలుపు కాదు. ఎందుకంటే మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా రోల్ మోడల్. బై ది వే,
ఈ 5 days ప్లాన్ ఈరోజు నైట్తో ఫినిష్ అయింది. ఎవరు గెలిచారో వేరే చెప్పక్కర్లేదనుకుంటా. గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ ఆంటీ. మంగా మంగా వెళ్ళు, మేడం గారు ఖాళీగా ఉన్నారు. భయంగా ఉంది బాబాయ్. అయ్యో, నీకిప్పుడు ఉండాల్సింది భయం కాదు, ధైర్యం. ధైర్యే సాహసి డబ్బు అన్నారు. మైండ్లో నుంచి మేడం గారిని తీసేయ్. మీ అమ్మను గుర్తు తెచ్చుకో. మీ అమ్మను డబ్బులు అడుగుతున్నట్టు అడుగు. కానీ బాబాయ్. ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు వెనకడిగేస్తే ఉట్టి చేతులతో హైదరాబాద్కి తిరిగి వెళ్ళాలి. అమ్మ వద్దు కదా, ఆవిడతో ఎక్కువేం మాట్లాడుకో. 4 ముక్కలు. మామ్, నాకు 10 లక్షలు కావాలి, అంతే. అర్థమైందా? ఇక వెళ్ళు, పద. అదేంటి, నువ్వు నాతో రావా? నేను రాకూడదు, ఎందుకంటే పక్కనే ఉంటానన్నావు. ఇక్కడుంటాను. నా మాట విని వెళ్ళు, టైం అయిపోతుంది, వెళ్ళు. నాకు 10 లక్షలు కావాలి. దేవుడా, బేబీ, ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు? ఆ, 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 ఆ,